చెప్పండి. ఆ కోవా బన్ గురించి మేడారంలో జరిగిన సందర్భం నాబాబు గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దాని గురించి స్పందిస్తున్నారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా వాళ్ళు పేదవాళ్ళ గురించి స్పందిస్తున్నారు కాబట్టి మనం కూడా స్పందించాలి, మనం కూడా మానవత్వం చూపించాలి. అది ఎంత నాకు నిజంగా చాలా పాపం అనిపిస్తుంది. అసలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే, మీరు ఇంత బాగుండాలి, ఇంత చిన్న వ్యాపారం పెట్టుకున్నారు, మీరు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళని మనం ఆశీర్వదించాలి. అలాంటిది వదిలేసి వీడు అతను ముస్లిం, అతను దాంట్లో కల్తీ కలిపాడు, ఇది తినకండి అని మొత్తము. అసలు యూట్యూబ్ కొత్తగా పెట్టుకున్నవాడు ఐడెంటిటీ కార్డు కూడా లేదు. అలాంటిది ఆయన పొయ్యేసి అంత వైరల్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇప్పుడు అతను సెన్సిటివ్ ఉన్నాడు. మొన్న కేరళ బస్ లో మీరు చూసే ఉంటారు, అమ్మాయి ఎంత తప్పు చేసింది, పెద్ద దిక్కు కోల్పోయింది. చాలా మంది మంచి మనసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అది తట్టుకోలేక వాళ్ళ ఫ్యామిలీ అని కూడా వాళ్ళు ఆలోచించారు. ఆ టైంలో ఏదో ఒకటి చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది. ఎవరి వల్ల జరుగుతుంది? ఇలాంటి ఫస్ట్ సోషల్ మీడియా అంటే పాజిటివ్ గా ఉండింది, ఇప్పుడు మొత్తం నెగిటివ్ ఉన్నాయి. ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తము ఎందుకు వీళ్ళ జోలికి వెళ్ళాలి? పాపం మనం ఏంటి, వాళ్ళు మనం కూడా పోయి తిని వాళ్ళకు ₹1 ఇస్తే మనకెంత సంతోషం ఉంటది? ఎంత కష్టపడుతున్నారు మీరు ఇక్కడికి వచ్చి చూసే ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు కాబట్టి అలా చేశారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్ళి అడగగలగరా అని చెప్పేసి కూడా వస్తున్నాయి వార్తలు. తొక్కలేదండి, కానీ చిన్న చిన్న వ్యాపారాల జోలికి పోయేసి వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్నాము, ఆమె ఏదో కలుపుతుందని చెప్పేసి ఒక వీడియో తీస్తాము, పెట్టేస్తాం, పోస్ట్ చేస్తాము. పోస్ట్ చేయగానే వెళ్ళిపోతుంది, వైరల్ అయిపోతుంది. అప్పుడు ఎవరికి నష్టం? ఆమెకి నష్టం. అలాంటిది మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు పోయేసి, పెద్ద పెద్ద మాల్స్ లో కూడా మీరు చూసే ఉంటారు, తినేసి అక్కడ వేస్ట్ అక్కడ మిగిలి ఉంటది, అది సగం తిని సగం పక్కన పెడుతుంటారు. ఆ సగం తిని సగం పక్కన పెట్టింది మళ్ళీ మరుసటి రోజు ఎవరు వాళ్ళు మాల్కి వస్తారో రెస్టారెంట్కి వస్తారో వాళ్ళకే పెడుతున్నారని అర్థం చేసుకోవట్లేదు. మరి లోపలికి వెళ్ళి వాళ్ళు తీయలేరు. వీళ్ళకి ఎందుకంటే ధైర్యము, లోపలికి పర్మిషన్ ఉండదు, లోపలికి రాలేరు. మనకేందిలే వాళ్ళు వైరల్ చేసేది, మనం ఈ రోజుది కాదు, ఈ రోజు మిగిలింది 3 రోజుల తర్వాత వాళ్ళకే తినిపిద్దాము, ఇది ఎందుకు వేస్ట్ చేయాలనే విధంగా ఈ మాల్స్ లో రెస్టారెంట్ లో ఇవే జరుగుతున్నాయి. నిజంగా 100% జరుగుతున్నాయి. మీరు ఈ రోజు తిన్నది ఫుడ్ మళ్ళీ ఇంకో 3 రోజుల తర్వాత అదే ఐటమ్ తినండి, ఫస్ట్ తిన్నది టేస్ట్ వేరుంటది, 3 రోజులు తిన్న టేస్ట్ డిఫరెంట్గా ఉంటది. ఎందుకంటే వాడిచ్చింది అది మిగిలిపోయి స్టోరేజ్ చేసి ఫ్రెష్ గా మనకి అలంకరణ చేసి ఇస్తున్నాడు. అది జనానికి తెలియట్లేదు. మీరు పోతున్నారు కదా, చిన్న వ్యాపారస్తులు జోలికి పోతున్నారు కదా, వాళ్ళ ప్రాణాలతో చెలగాట మారుతున్నారు కదా, మీ పుట్టగతులు ఉండవు, మీకు దేవుడు అనేవాడు సర్వనాశనం చేస్తాడు, కర్మ అనేది వెంటాడుతుంటది. ఎవరికైనా సరే తప్పు చేసిన వాడికి అనుభవించి తీరాల్సిందే 100%. మన బ్రహ్మం గారే చెప్తున్నారు, పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు. ఎందుకంటే బ్రహ్మం గారు మీరు జీవిత చరిత్ర చూడండి, ఆయనది ప్రతి ఒక్కటి ఇప్పుడు నుంచి 2020 నుంచి మనం ఆలోచిస్తే బ్రహ్మం గారు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ 100% జరుగుతుంది. పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోకండి దయచేసి. ఏదన్నా మీరు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ అవ్వాలంటే ఫస్ట్ ఇంకో వీడియోస్ తీసుకోండి, మీరు ఏమైనా చేయొచ్చు. ఇది కాకుండా 99 వాళ్ళే దొరికారా. ఇంకోటి అతను మళ్ళీ కల్తీ పెట్టింది కాకుండా మళ్ళీ ఆయన ముస్లిము, మతపరంగా తీసుకొని వస్తున్నారు. ఎవరికి గొడవలు పెట్టడానికి ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్నాడా? మతం పరంగా చూస్తే మీరు ఇక్కడ ముస్లిం అతను పాపం మన కర్నూలు నుంచి కబాబ్ అని అంటే కర్నూలులో ఫేమస్, అది మేము కూడా తెచ్చుకుంటాము. కడపకు పోయినప్పుడు అక్కడ కర్నూలులో దిగి తెచ్చుకుంటాం మేము. అలాంటిది నువ్వు ఫేమస్ అవ్వడం కాదు, నువ్వు కుల మతాలకి చిచ్చు పెట్టేలాగా చేస్తున్నాడని చెప్పేసి అతను కూడా చెప్పాడు. దాంట్లో కూడా అది కూడా వైరల్ అయింది. చూడండి, కుల మతాలకి ఎవ్వరు చిచ్చు పెట్టరు, ఏం పెట్టరు. పాకిస్తాన్ ఆయన ఏమన్నా చిచ్చు పెట్టాలి, మత కళలు సృష్టించాలి, వీళ్ళకి హిందూ ముస్లింస్ కి గొడవలు పెట్టాలని అని ఏమన్నా పాకిస్తాన్ అయినా కాదు కదా. ఒక సామాన్యుడు, పేదవాడు అతను. అలాంటి పేదవాళ్ళ జీవితాలతో దయచేసి ఎవ్వరు ఆడుకోకండి. ఆడుకున్నారంటే మీరు ఆడుకుంటే అది మీ ఫ్యామిలీకి దెబ్బ, మీ పిల్లలకి దెబ్బ, మీ పిల్లలు నష్టపోతారు. మీరు చేసే పాపాలు మీ పిల్లలకి తగలకపోవు. మైండ్ లో గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను వార్నింగ్ ఇస్తున్నా.